నిషి కడుపుతో లేనన్న విషయం జగదాత్రి కేదార్కి అందరికీ తెలిసిపోతుంది. కానీ కౌశికి సుధాకర్ మాత్రం తెలియదు. ఈలోపు వెంటనే వైజయంతి నిషిని తీసుకొని లోపలికెళ్తుంది. దానివల్ల ఎంత భయపడాల్సి వస్తుంది. అది ఇంట్లో అడుగు పెట్టడం ఏంటో కానీ దానికి భయపడమవుతుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నిజం తెలిసింది కదా. ఆ తర్వాత జగదాత్రి వదినకు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చెప్తుంది. నేను చెప్పకపోయినా సరే అది ఖచ్చితంగా నా నిజాన్ని బయట పెడుతుంది అత్తయ్య అనే విధంగా అనుకుంటూ ఉంటారు. పని వల్ల ఇదంతా చేయడం ఏంటి అనేసరికి వెంటనే రేఖ లోపలికి వస్తుంది. ఏంటి ఇంట్లో పని కోసమని మీరు ఇంత నీచంగా అబద్ధం ఆడరా? దానికోసం అని చెప్పేసి కంగారు పడుతూ భయపడుతున్నారా? నీకు బుద్ధుందా నిషి? అది ఇంట్లో ఎలా ఉండేది? ఏ పని చెప్తే అది చేసేది కాకుండా ఎంత భయంగా ఉండేది. అది ఒకప్పటి జగదాత్రి కాదమ్మా. అది ఏమైతే కేదాన్ని పెళ్లి చేసుకుందో ఆ తర్వాత ఇంటి కోడలని చెప్పేసి అది పెత్తనం చేసేదే కాకుండా ప్రతి ఒక్కరిని అది కీలుబొమ్మలా ఆడిస్తుంది. ఇప్పుడు నిజం బయట పడకుండా నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. కావాలని చెప్పేసి అది ఖచ్చితంగా నా చెంప పగలకొట్టైనా ఇప్పుడు వదినకున్ను మామయ్య గారికి తెలిసిపోయేలా చేస్తుంది. అదే నాకు భయంగా ఉంది అనే విధంగా అంటుండగా ఈలోపు యువరాజ్ లోపలికి వస్తాడు. ఇక యువరాజ్, చి నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. అబ్బోడా, నిషి తప్పేం లేదురా, నేనే కావాలని చేశాను. ఆ రోజు ఇంట్లో పని చాకిరి అంతా ఆ జగదాత్రి మాతో చేయిస్తుందని అమ్మికి ఏమవుతుందని కంగారు పడి అలా నేనే ఆడమన్నాను నాటకం. అంతేకాని అమ్మి తప్పేం లేదురా. కనీసం నువ్వైనా అర్థం చేసుకోకపోతే ఎట్టరా? కానీ మీరు పని కోసం ఆలోచించారు. నేను మాత్రం నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను నేను తండ్రి కాబోతున్నాను రాని. కానీ ఇప్పుడు ఆ చెప్పిన మాటలు నేనొక వెధవలాగా చేశారు. అబ్బోడా, ఇప్పటికైనా నన్ను క్షమించరా. నేను కావాలని చెప్పలేదురా. నా కోడల కోసమే తపన పడ్డారు. అవును యువరాజ్, అత్తయ్య గారు నా వల్లే మాటలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం అది కాదు యువరాజ్. ఆ జగదాత్రి ఓని ఫంక్షన్ అయిపోయిన తర్వాత వదినకు మామయ్యకు చెప్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా వదిన నన్ను మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తుంది. అదే నాకు భయంగా ఉంది. వెంటనే ఇక కౌశిక్కి ఓని ఫంక్షన్ అయిపోయిన తర్వాత జగదాత్రి నిషిని సైగ చేయడం, అప్పుడు నిషి చెప్పనని అనడం, ఆ తర్వాత జగదాత్రి నిషి కడుపుతో లేదని చెప్పడం, ఆ తర్వాత కౌశికి రియాక్షన్కి నిషి బలి కావడం, ఇంత నీచంగా ఒక కడుపుతో ఉన్నానని అబద్ధమాడి అందరినీ నమ్మించావని చెప్పేసి నువ్వు ఇంట్లో ఉండడానికి నీకు స్థానం లేదని కౌశికి నిషిని మెడలు పట్టుకొని బయటికి గెంటడం, ఒక్కసారిగా ఇది కలగని ఉలిక్కి పడుతుంది. అమ్మో వద్దు వదిన, దండం పెడతాను, ఇంకోసారి అలాంటి తప్పు చేయను, ఇక నేను ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళను అనే విధంగా కలవరిస్తుండగా అమ్మి అమ్మి ఏం జరిగిందమ్మి అని ఉలిక్కి పడుతుంది. అమ్మో, జరగబోయేది తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది అత్తయ్య. ఎలాగైనా సరే ఆ జగదాత్రి నోటి నుంచి ఈ మాట రాకుండా ఏదైనా చెయ్యి యువరాజ్, దండం పెడతాను, నేను చేసింది పొరపాటే అనే విధంగా అంటుండగా మరోవైపు జగదాత్రి కేదార్ ఇప్పుడు సాక్ష్యాలు తాతయ్య దగ్గర నుంచి తీసుకురావాలి. ఓని ఫంక్షన్ అయ్యేసరికి నాన్న అందరికీ ఇక తన కొడుకునని చెప్పేసి అందరికీ అనౌన్స్ చేస్తారు కదా, అప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా జగదాత్రి అని ఇద్దరు కలిసి రాజమహల్ దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో జగదాత్రి ఈ విధంగా అంటుంది. యువరాజ్ ఏ ప్లాన్తో మళ్ళీ ఈ ప్లాన్ని తిప్పికొట్టేలా చేస్తాడేమో. నిజం చెప్పడేయకుండా అడ్డుపడి ఇక యువరాజ్ చేసిన దానికి ప్రతి ఒక్కదానికి భయంగా ఉంది. ఏ ప్లాన్ అయినా చేసి నువ్వు ఇంటి కొడుకు అని చెప్పకుండా ఏదైనా చేస్తాడా అనే విధంగా జగదాత్రి అంటుండగా ఇంపాసిబుల్, ఇప్పుడు సాక్ష్యం మన దగ్గర ఉంది, అన్ని నిజాలు అక్కకు చెప్పాం కదా అనే విధంగా అన్న తర్వాత వెంటనే తాతయ్యని కలవడానికి వెళ్తాడు. తాతయ్య అని చెప్పేసి పిలుస్తాడు. వెంటనే ఇక జగదాత్రి మామయ్య గారు కేదాన్ని కొడుగ్గా ఒప్పుకునడానికి అంగీకరించారు తాతయ్య. అవునా, నిజమమ్మా, ఇంత సులువుగా ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళందరినీ చూస్తుంటే ఏదో ఒకటి చేసి వీన్ని మళ్ళీ ఆ ఇంటి వారసుడని చెప్పకుండా ఏదో ఒకటి చేస్తారేమో అని భయంగా ఉందమ్మా. దాని గురించి కంగారు పడకండి తాతయ్య. ఎలాగైనా సరే నేను జగదాత్రిని ఉన్నంత వరకు కేదార్ ఆ ఇంటి వారసుడని ఒప్పుకునేంత వరకు ఆ ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఈరోజు మాత్రం మామయ్య ఖచ్చితంగా చెప్తానని మాట ఇచ్చారు అనే విధంగాని సరే మా తాతయ్య, ఆలస్యం అవుతుంది, ఆ సాక్ష్యాలు అని వెంటనే జగదాత్రికి ఆ సాక్ష్యాలు ఇచ్చిన తర్వాత ఎన్ని ఏళ్లకు నీ కళ నెరవేరుతుందన్నా. ఇక వజ్రపాటి
కొడుక్క ఆ ఇంటి వారసుడిగా నువ్వు ఉండబోతున్నావు. నీ నచ్చిన పని త్వరగా ముగిస్తే కూడా నాకు కూడా బాగుంటుంది. మీ అమ్మకు ఏ లోకంలో ఉన్నా కూడా తను కూడా చాలా సంతోషిస్తుందని చెప్పేసి బాధపడతాను. సరే తాతయ్య, నేను బయలుదేరుతానని చెప్పేసి వెంటనే సాక్ష్యం తీసుకొని కేదార్ జగదాత్రి ఇంటికి వచ్చేస్తారు. ఇక మరోవైపు ఇక్కడ ఓని ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. జగదాత్రి కేదార్ అదే సమయానికి ఇక ఇంటికి వస్తారు. ఇక సురేష్ను పిలుస్తుంది కదా కౌశికి. వెంటనే సురేష్ ఇంటికి వస్తాడు. అన్నయ్య బాగున్నావని చెప్పేసి దాత్రి అంటుంది. బాగున్నాను జగదాత్రి. అవును మీ వదిన ఆ రూమ్లో ఉన్న అన్నయ్య అని చెప్పేసి కౌశికి దగ్గరికి వెళ్తాడు. కౌశికి కాస్త డిస్టర్బ్గా ఉంటుంది. కౌశికి చేపట్టుకొని క్షమించమని అడుగుతాడు. ఎందుకు సురేష్, క్షమించడానికి ఇందులో నువ్వే తప్పు చేశావు? ఎందుకంటే కొన్ని మాటలు మూర్ఖంగా నమ్మి అదే నిజాలని చెప్పేసి నిన్ను బాధ పెట్టినందుకు క్షమాపణ అడుగుతున్నా. ఇలా రావడానికి ఒక కారణం కూడా ఉంది. నిన్ను క్షమాపణ అడిగితే కాస్త నా మనసు మీద ఉన్న భారం కూడా పోతుందని చెప్పేసి వచ్చాను. పర్లేదు, ఆ మాటలన్నీ నేను మనసులో పెట్టుకోలేదు. ఈరోజు నీ కూతురు ఇక నువ్వు రావాలని కోరుకుంది కాబట్టే పిలిచాను. ఇక ఈ ఓని ఫంక్షన్ అయ్యేంత వరకైనా నాతో ఉంటావని అనుకుంటున్నాను. ఖచ్చితంగా కౌశికి, ఖచ్చితంగా ఉంటాను అని ఈ విధంగా అనుకుంటుంది. వదినా అని చెప్పేసి లోపలికి వస్తుంది. ఓ మాట్లాడుకుంటున్నారా? అబ్బే ఏం లేదు జగదాత్రి. వదిన ఫంక్షన్కి టైం అవుతుంది, కీర్తి పాపని తీసుకెళ్ళాను. సరే అని చెప్పేసి కీర్తి పాపని తీసుకొచ్చి ఓని ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అటు పంతులు గారు మంత్రాలు చదువుతుంటారు, గెస్టులు వచ్చేటోళ్ళు వస్తూ ఉంటారు. ఇక ఈలోపు సాక్ష్యాలు తీసుకొచ్చి జగదాత్రి వాళ్ళ రూమ్లో పెట్టుకుంటుంది. ఇక ఈ ఓని ఫంక్షన్ అయితే ఆ తర్వాత నాన్న ఆ కేదర్ గాడు ఇంటి వారసుడు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? లేదు, ఎట్టి పరిస్థితిలో ఈ ఓని ఫంక్షనుతో పాటుగా ఆ కేదర్ గాడు ఇంటి వారసుడని బయటపడకూడదు అని కంగారు పడుతూ ఉంటాడు. ఏంటమ్మా ఏంటి ఇదంతా? ఈ కేదర్ గారిని కొడుక ఒప్పుకుంటే ఆ తర్వాత మన పరిస్థితి ఏంది అని అంటుండగా, అదే అత్తయ్య, అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మామయ్య కేదార్ వజ్రపాటి వారసుడు పెద్ద కొడుకు అని ప్రకటిస్తాడు. లేదు, ఎట్టి పరిస్థితిలో జరగడానికి వీలేదు. ఏందిరబ్బో అలా చూస్తున్నావు? ఓ అబ్బోడా, ఏదో ఒకటి చేయరా. ఆ జగదత్రిగాడు ఇంటి వారసుడని మీ నాయన చెప్పకూడదు, చెప్పకుండా ఏదో ఒకటి చేయరా అని విధంగా అనుకుంటుండగా భరద్వాజను తన కూతురు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కౌశిక్ గురించి న్యాయంగా ఆలోచిస్తుంది. తను మన అక్కకి సపోర్ట్ చేస్తుంది కదా నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునమ్మా, కౌశికి చాలా గ్రేట్ది అని చెప్పేసి అనుకుంటుంది. కౌశికి ఇక వచ్చిన గెస్ట్ వాళ్ళతో కాస్త మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ చైర్లో కూర్చోబెట్టిన కీర్తి పాప ఇక పంతులు గారు పూజ జరిపిస్తూ గెస్టులందరూ వస్తూ ఉంటారు. ఈలోపు భరద్వాజు జగదాత్రితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక పనులన్నీ కేదార్ చూసుకుంటూ ఉంటారు. అక్క ఈ ఓని ఫంక్షన్ అయిపోతే కేదార్ పెద్ద కొడుకుగా ప్రకటించే సమయం వస్తుందని మురిసిపోతూ ఉంటాడు కేదార్. మరోవైపు వాడి ఇంటి వారసుడని బయటపడితే ఆ తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఒకరి ప్రాణం పోతేనే ఇక నాన్న కోరుకున్న కోరిక నెరవేరకుండా అలాగిపోతుంది. ఆ కేదార్ గాడు ఎప్పటికీ ఇంటి వారసుడు కాదని కూడా అందరి ముంగట బయటపడకుండా పోతుంది. ఎవరో ప్రాణాలు తీయాలి. అలా అయితేనే ఆ కేదార్ జగదాత్రి సైలెంట్గా ఊకుంటారనుకుంటాడు. అక్కడ ఒక గ్లాస్లో ఫిష్ ఉంటాయి. ఆ ఫిష్ బాల్ వెంటనే గ్లాస్లో ఉంటాయి కదా. ఇక కోపంతో ఎవరి ప్రాణం తీసినా మంచిది అని చెప్పేసి అనుకొని ఆ గ్లాస్ బాల్ని పై బిల్డింగ్ నుంచి నేలకు వదిలేసరికి ఒక్కసారిగా తల పగిలినట్టు సౌండ్ వినబడుతుంది. జగదాత్రి, కేదార్, భరద్వాజ్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆ టైంలో విసిరేయక ముందుకు అక్కడ కౌశికి ఉంటుంది. కానీ కౌశిక్కి అన్ఎక్స్పెక్టెడ్గా ఇక తగిలేసరికి కౌశికి వెంటనే తల పట్టుకొని కింద పడిపోతుంది. జగదాత్రి వెంటనే వదిన అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఈలోపు పైకి చూసేసరికి ఎవరూ కనిపించరు. కానీ ఆ బౌల్ మాత్రం కౌశిక్కి కాస్త టచ్ కింద పడేసరికి తలకి దెబ్బ తగిలేసరికి వదిన అని చెప్పేసి కంగారుతో వెంటనే కాస్త స్పృహ తప్పుతుంది. కౌశిక్ని వెంటనే హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఈలోపు అందరూ అంటే వైజయంతి, రేఖ, నిషి అందరు కిందికి వస్తారు. ఇక కేదార్ మాత్రం ఈ విధంగా అనుకుంటాడు, ఈ దెబ్బతో ఖచ్చితంగా ఆ జగదాత్రి కేదార్ ఇంటి వారసుడని నాన్న ప్రకటించడు అని చెప్పేసి అనుకుంటాడు. మరోవైపు జగదాత్రి, కేదార్, సురేష్ ముగ్గురు కలిసి కౌశిక్ని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు జగదాత్రి, కేదార్
ఖచ్చితంగా ఇది కావాలని చేశారు కేదార్. ఇదంతా యువరాజ్ చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు నువ్వు కొడుగ్గా మామయ్య ప్రకటిస్తానన్న నుంచలి ఏం చేయాలో అర్థం కాకుండా వదిన ప్రాణాలు తీయడానికి కూడా వెనుక ముందు ఆడని ఒక మూర్ఖుడు, ఒక హంతకుడు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి జాత్రి అంటుంది. మరోవైపు హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లేసరికి డాక్టర్లు కౌశిక్కి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్లో అప్లోడ్ చేస్తా. డోంట్ మిస్ యూ.